వ్యూవర్స్ నమస్తే అండి. ఇవి డ్రమ్ స్టిక్స్ అండి. మునక్కాడలు కూడా అంటారండి. వీటితో ఎన్నో వెరైటీస్ తయారు చేస్తారండి. కర్రీస్, ఫ్రైస్, మిక్సింగ్ కర్రీస్ ఇలాగా ఎన్నో చేస్తారు. మేము కూడా ఈరోజు ఒక వెరైటీగా మిక్సింగ్ కర్రీ తయారు చేయబోతున్నాం అండి. సరే అండి, మీకోసం మా కిచెన్లో ఈ బారు మునక్కాయల్ని ఇప్పుడు మనం కర్రీ తయారు చేద్దామండి. తప్పకుండా తిలకించండి ప్లీజ్. మునక్కాయల్ని చిన్న పీసెస్లా కట్ చేసి వాష్ చేసామండి. ఇక పెద్ద సైజు టమాటాలు 2 అండి, ఒక పెద్ద సైజు పెద్ద ఉల్లిపాయ అండి, ఒక పచ్చిమిర్చిని 2 భాగాలు చేసామండి. ఇక పసుపు అండి, ఉప్పు అండి, రెడ్ చిల్లీ పౌడర్ అండి. అన్నీ ఇప్పుడు ఈ మునక్కాయ పీసెస్లో యాడ్ చేసేసాం కదండి. ఇక ఆయిల్ అండి, ఒక పెద్ద గరిటెడు ఆయిల్ అండి, చూస్తున్నారు కదా. అన్నీ ఈ విధంగా మిక్స్ చేస్తున్నామండి. ఆయిల్ మిక్స్ చేసామండి. కొద్దిగా ఉప్పు హెచ్చు తగ్గులుంటే యాడ్ చేసామండి. ఇక వాటర్ కూడా యాడ్ చేస్తున్నామండి. దాదాపుగా 2 కప్స్ వాటర్ అండి. ఇక అన్నీ ఈ విధంగా మిక్స్ చేసేసి స్టవ్ మీద పెట్టేసామండి. వెరీ సింపుల్ ప్రాసెస్తో మన మునక్కాయలు, పచ్చిమిర్చి, పెద్దల్లిపాయ పీసెస్, టమాటా పీసెస్, రెడ్ చిల్లీ పౌడర్, సాల్ట్ అండ్ టర్మరిక్ పౌడర్, టమాటా, ఆనియన్ పీసెస్, గ్రీన్ చిల్లీ, ఆయిల్ అండ్ వాటర్ అన్నీ ఈ విధంగా మిక్స్ అయిపోయి ఈ మునక్కాయ పీసెస్ కుక్ అవుతున్నాయండి. ఆల్ మిక్సింగ్ డ్రమ్ స్టిక్ కర్రీ అండి రెడీ అయిపోయిందండి. అన్నీ కలిపిన మునక్కాయ ఈగురండి, కర్రీ అండి, ఏదైనా అనండి, రెడీ అయిపోయిందండి. మా ఈ చిన్ని వీడియో నచ్చితే బీబీ షఫికా సోనా హోమ్లీ కిచెన్ షార్ట్స్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్. బై అండి.